జగనన్న కాలనీల గొప్పల భాగవతం బట్టబయలవుతోంది. జగనన్న కాలనీల వాస్తవ నగ్న స్వరూపం ప్రజల కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతోంది. జగనన్న కాలనీల పక్కా గృహ నిర్మాణం అంటూ సాగించిన గొప్పల అసత్యాల భాగవతం బట్టబయలయ్యింది. దేశంలోనే ఎక్కడా లేని అత్యంత గొప్ప జగనన్న కాలనీల పథకం అని, ఇల్లు కాదు ఏకంగా ఊళ్ళనే నిర్మిస్తున్నామంటూ అట్టహాసంగా ఆడంబరంగా పేదలకు 5 ఏళ్ల పాలనలో 30 లక్షల ఇళ్ళు కడతామని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి 3 లక్షల ఇళ్ళు మాత్రమే కట్టినట్లు సమాచారం. అవి కూడా లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నామని సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకున్నారు. రాష్ట్రంలో 17,000 జగనన్న కాలనీల నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఎక్కడ ఏ కాలనీ నిర్మించారో ఎక్కడ చూపించలేదు. తన జగన్మాయలు నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ప్రజలంటే జగన్కు లోకుగా కనిపించారు. తన నిజస్వరూపం తెలుసుకోకుండా ముఖ్యమంత్రిని చేసిన అమాయక ప్రజలకు ఏమైనా చెప్పవచ్చు అనే ధీమా జగన్ రెడ్డిది. కానీ జనం ఎల్లకాలం వెరివాళ్ళు కాదు. అందుకే 2024 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. ప్రభుత్వం రాయితీ కింద ఇచ్చే సొమ్ములు పునాదులకు సరిపోని పరిస్థితుల్లో లబ్ధిదారులు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇళ్లను కూడా జగన్ సామూహిక గృహప్రవేశాలంటూ హడావుడి చేసి ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకున్నారు. జగనన్న కాలనీల పథకం ప్రారంభంలో ప్రభుత్వమే ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తుందని చెప్పిన మాటను క్రమంగా అటకెక్కించారు. జగన్ పాలనలో ఇళ్ల నిర్మాణం అబాసుపాలైంది. ఇల్లు కట్టిస్తామంటే వైసీపీ నాయకులకు డబ్బులిచ్చి మోసపోయామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. 17,000 జగనన్న కాలనీల కోసం 55,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు గొప్పలు చెప్పారు. కానీ జరిగింది వేరు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలోనే వైసీపీ నాయకులు 7,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూములు ఎక్కువ శాతం నివాస యోగ్యం కానివే. తీవ్రమైన ముంపు ప్రాంతాలతో పాటు అటవీ భూములు, కొండలు, గుట్టలు, శ్మశానాలు చిన్న వర్షానికే నీట మునిగే భూములే లేఅవుట్లుగా మార్చి లబ్ధిదారులను మాయ చేశారు. పట్టణ ప్రాంతంలో సెంటు, పల్లెలో సెంటున్నర స్థలంలో నిర్మించే ఇళ్లతో మరిన్ని మురికివాడలు తయారు చేశారు. గృహ నిర్మాణం కోసం ముందుగా 3 రకాల ఆప్షన్లు ఇచ్చి చివరికి లబ్ధిదారులే నిర్మాణాలు చేపట్టాలంటూ కొర్రీ వేశారు. 1,80,000 ఇస్తాం, మీరే ఇల్లు కట్టుకోండి అంటూ చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించడంతో మొత్తం ఆ ప్రక్రియ అస్వస్థంగా మారింది. ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టీ పట్టనట్టు వ్యవహరించిన జగన్ రెడ్డి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని 18 లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నట్టు హడావుడి చేసినా జరిగింది శూన్యం. పేదల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,50,000 రాయితీగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మరో 30,000 రాయితీగా చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వలేదు. కేంద్ర జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులనే ఇళ్ల లబ్ధిదారులకు పని దినాల కింద చెల్లిస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం జమ చేసింది. పావలా వడ్డీతో 35,000 రుణం మాత్రం మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ మాత్రం చేసిన దానికే జగనన్న కాలనీలు పేదల ఇళ్ళు అంటూ పెద్ద కలరింగ్ ఇచ్చారు. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బేస్మెంట్ వరకు పని పూర్తి చేస్తే మొదటి బిల్లు కింద 53,000 చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాంట్రాక్టర్లతో కొమ్మక్కై వాటాలు మాట్లాడుకున్న హౌసింగ్ కార్పొరేషన్లోని కొందరు అధికారులు ఆ మొదటి స్టేజ్ పేమెంట్ను ఒకేసారి 70,000 చేశారు. అది కూడా పనులు చేపట్టకముందే అడ్వాన్సుల కింద ఈ మొత్తం చెల్లించారు. ఇలా 3,000 కోట్లకు పైగా అస్మదీయ కాంట్రాక్టులకు దోచిపెట్టారని, దాని ఫలితంగా కోట్ల రూపాయలు హౌసింగ్ అధికారులకు కమిషన్ రూపంలో ముట్టినట్లు సమాచారం. జగనన్న కాలనీలు అంటూ అసత్యాలతో అరచేతుల వైకటం చూపించి ప్రజలను బురిడి కొట్టించారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన మరో 1,70,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మొత్తంగా జూన్ లోపు
3 లక్షల ఇళ్లను పూర్తి చేసి వాటికి సామూహిక ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఇంకా సొంత గూడు లేని అర్హులైన పేదలను గుర్తించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందుకు 300 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే 2,50,000 నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,50,000 కలిపి మొత్తం 4 లక్షలతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పెండింగ్ ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్ళు పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. గత 9 నెలల్లో 642.38 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి పిఎంఏవై అర్బన్ బిఎల్ఎస్ఏ 76,585 గృహాలు, పిఎంఏవై గ్రామీణ 37,746 గృహాలు మరియు పిఎం జనమున్ 305 గృహాల కింద 1,14,000 గృహాలను పూర్తి చేయడమైంది. మొదటి కేబినెట్ భేటీలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది జూన్ నాటికి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి ఒకే రోజు పేదలకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పేదలు సౌకర్యవంతమైన ఇంట్లో జీవించాలనే సదుద్దేశంతో వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి వారి కోసం 4 లక్షలు ఇంటి నిర్మాణానికి అందజేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%, కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంది. పిఎంఏవై 1.0 కింద పెండింగ్లో ఉన్న 8.25 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించనున్నారు. పిఎంఏవై 2.0 కింద మరో 5 లక్షల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేపించింది. కావున పేద సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశల్లో సొంత ఇల్లు ప్రధానమైంది. జీవితంలో తాము స్థిరపడ్డామనే భావన సొంత ఇంటితోనే కలుగుతుంది. జీవితంలో ఆర్థిక భద్రత, సామాజిక స్థాయి పెరుగుదలకు సొంత ఇల్లు ముఖ్యమనే భావన ఇందుకు కారణం. ప్రస్తుతం ఇళ్ల ధరలు, భూమి ధరలు చుక్కలనంటున్నాయి. మరోవైపు నిర్మాణ వ్యయం రోజురోజుకి పెరిగిపోతుంది. పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు నేడు సొంత ఇల్లును కనీసం ఊహించుకునే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.